మొత్తము మేకని వేలాడదీసేసి ఏదైతే పార్ట్ మెల్లమెల్ల కట్ చేస్తున్నారు. ఇక్కడ కిందంతా బోటి ఉంది, తల ఉన్నది. మన ఇండియాలో లాగా కాకుండా ఇవి కోళ్ళను వేలాడదీసినట్టు వేలాడదీసారు. అక్కడ పంది మూతి, మేక ఈ కొమ్ములు, ఈ మేకలో ఉండే అన్ని పార్ట్స్ కీమా బౌల్స్ లాగా తయారు చేసి అమ్ముతున్నారు. అక్కడ వచ్చేసి స్టీమ్డ్ రైస్ ఉంది. ఇది వచ్చేసి పంది చెవులు. తాబేళ్లను కూడా అమ్ముతున్నారు వీళ్ళు. తాబేళ్లను కూడా వదలట్లేదు, నీళ్ళల్లో వేసి పెట్టారు వీటిని. ఇది చైనాలో చికెన్ పచ్చడి. చిన్న చిన్న చేపలు, ఇవి పాముల్లాగా ఉండే చేపలు. అక్కడ వచ్చేసి కప్పలు, అక్కడ వచ్చేసి ఇవి కూడా పాములు లాంటి కప్పలే, అవి తాంబేలు చేసి పెట్టారు. కొంచెం గ్రీన్ కలర్లు ఉన్నాయి. ఇవన్నీ ఎగ్స్. ఇవి ఎందుకు ఓపెన్ చేసి పెట్టారో తెలియదు. ఆపుతున్నారు కదా, లోపల మొత్తం బ్లాక్ కలర్లు ఉన్నది ఎగ్, పైన వచ్చేసి లైట్ గ్రీన్ కలర్లు ఉన్నది. చేపలలో ఇది ఒకటి పైథాన్ లాగా ఉంది ఫ్రెండ్స్. ఇది ఎప్పుడైనా మీరు ఎవరైనా చూసి ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇదంతా మీటే, మటన్ అండ్ బీఫ్ అండ్ పోర్క్ ఇదంతా చేసారు. వీటిని ఏం చేస్తారంటే కుట్టకుండా మనం తాళ్ళు కడతారు కదా, బతికే ఉన్నాయి ఇవి. సో వీటిని చైనాలో రైస్ అంటారు కదా, కొంచెం రైస్ నిజంగానే వెరైటీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మన రైస్ ఏమంటే పొడి పొడి ఉంటది కదా, ఈడ రైస్ మాత్రం కొంచెం అంతా బంక ఉంటది. 100-200 ఉన్నది. చికెన్ లెగ్స్ కొంచెం డార్క్ కలర్లు ఉన్నాయి, కొంచెం ఈ కలర్ లో, కొంచెం గ్రీన్ కలర్ లో, కొంచెం ఆరెంజ్ కలర్ లో. ఇవన్నీ టమాటో కొంచెం డిఫరెంట్ ఉన్నాయి కప్పలు. ఇక్కడ మనకి స్టిక్కీ రైస్ దొరుకుతుంది. మనకి రైస్ ని మొత్తం కవర్ పైనాపిల్ రైస్, పైనాపిల్ లో అన్నం వేసి కొంచెం మీట్ వేసేసి ఉడకబెడుతున్నారు. ఎండు చేపలు సేమ్ మన ఇండియాలో లాగానే ఉన్నాయి. మనం ఏం చేస్తామంటే కంకి బజ్జీలు చేస్తాం కదా మనము, వీళ్ళు ఏం చేసారంటే స్వీట్ చేసి అమ్ముతున్నారు. బట్ బాగుంది ఇది. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్గా రైట్ నో వచ్చేసి సౌత్ చైనాలోని కున్మింగ్ సిటీలో ఉన్నాను. ఈ కున్మింగ్ సిటీలో వచ్చి 2 days అవుతుంది. యాక్చువల్గా మీకు హాస్టల్ చూపించలేదు కదా నేను. ఇదిగో మన హాస్టల్ వచ్చేసి ఇందులో 3rd floor లో ఉందన్నమాట. ఇక్కడ మొత్తం ఈ బిల్డింగ్స్ అన్ని హాస్టల్సే, హోమ్ స్టే లాంటిది. సో మనం ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇటు సైడ్ హోటల్స్ ఉంటాయి, ఇవన్నీ హాస్టల్స్ అనమాట. ఇక్కడ నేను దగ్గర 50 రూపీస్ అయితే పే చేస్తున్నా. సో ఇది మన హాస్టల్ చుట్టుపక్కల మొత్తము. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి ఒక 4 kilometers నడుచుకుంటా ఒక మార్కెట్ ఉంది, ఫార్మర్ మార్కెట్ అంటారు, అంటే ట్రెడిషనల్ మార్కెట్. ఆ మార్కెట్ వెళ్ళి విజిట్ చేద్దాం. చైనాలో యాక్చువల్గా మనం మార్కెట్ విజిట్ చేద్దాం, కంపల్సరీగా స్పెషల్గా విజిట్ చేస్తాం. కానీ కొంచెం ట్రెడిషనల్ మార్కెట్ ఉండాలని చెప్పేసి నేను విజిట్ చేయలేదు ఇప్పటి వరకు. సో మనం వెళ్ళేసి మార్కెట్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ రూరల్ మార్కెట్ని ఫార్మర్ మార్కెట్ అంటారు అనమాట. సో చలో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. యాక్చువల్గా నేను 2 బనానాలు తిన్నా, ఒక మంచిగా గ్రీన్ టీ తాగేసిన. మెల్లగా నడుచుకుంటూ వెళ్దాం. ఇక్కడ హాస్టల్స్ పక్కనే మొత్తం రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఓపెన్ రెస్టారెంట్స్. చాలా ఎండ మాత్రం రాలేదు, మొత్తం చల్లగా ఉన్నది, చల్లగా ఉంది మొత్తము. ఇవన్నీ చైనా డిషెస్ అన్నమాట, అట్లా రెడీ చేసి పెట్టారు కదా. సో ఇవన్నీ రెస్టారెంట్సే. యాక్చువల్గా నేను వచ్చినప్పటి నుంచి చైనా ఫుడ్ అయితే నేను ట్రై చేయలేదు, ఎందుకంటే కొంచెం పోర్క్ ఇంకేంది అవన్నీ కలుపుతున్నారు. స్మెల్ కూడా కొంచెం అజీబ్ వస్తున్నది. వచ్చినప్పటి నుంచి నేను ఒక వెజ్ ఫ్రైడ్ రైస్ మాత్రమే తింటున్నా, కానీ ఏం తింటలేను. సో రిస్క్ తెలుసుకోలేదు. ఇక్కడ కూడా వచ్చి ఫ్రెండ్స్ మనకి హోటల్ ముందర ఇట్లా వేలాడదీస్తారనమాట. చికెన్ అది, మీట్ అనేది, బాతుది, పోర్క్ది, ఇవన్నీ ఇలా మనం అడిగిన వెంటనే వీళ్ళు తయారు చేస్తారు. వీటికేమో పూసిరు, మసాలాలు పూసి ఎండబెట్టిరు అనమాట. సో మనం కేరళలో చూస్తాం కదా లైవ్ ఫిష్లు, మనం ఏది కావాలంటే అది వండి పెడతారు కదా, సేమ్ ఇట్లనే ఎండిపోయిన మాంసాన్ని వాళ్ళు అడగంగానే కట్ చేసి వండి అప్పటికప్పుడు ఇస్తారనమాట. ఇది ఒక టైపు డిన్నర్ అనమాట హోటల్స్లలో. నేను చాలా హోటల్స్లో చూసిన బయట అట్లా. యాక్చువల్గా ఫ్రెండ్స్ నడిచిన తర్వాత కొంచెం బాడీ వార్మప్ అయింది అండ్ ఉడకపోస్తుంది, కొంచెం ఎండ కూడా కొడుతుందని జాకెట్ తీసి పడేసిన. అండ్ ఇంకో విషయం, ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, నేను చెప్దాం అనుకొని మర్చిపోయినా. నిన్న వీడియో కింద ఒక అమ్మాయి మెయిల్ ఐడి అండ్ నెంబర్ మెన్షన్ చేసింది. సో ఇట్లా నెంబర్లు అండ్ ఈ మెయిల్ ఐడీలు, పర్సనల్ డీటెయిల్స్ మెన్షన్ చేయొద్దని చెప్పేసి ఇంతకు ముందే ఒకసారి ఆఫ్రికా వీడియోల కింద ఇలానే ఒక అమ్మాయి పెట్టింది. అప్పుడు కూడా నేను చెప్పిన ఇట్లాంటి మెన్షన్ చేయకండి పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పేసి. ఇన్స్టాగ్రామ్ ఐడీలు కానీ నెంబర్లు ఇవన్నీ ఎందుకు పెడుతున్నారో అర్థం కావట్లేదు.
సో నాకు బేసిక్గా అడ్వైజులు ఇవ్వడం ఇష్టం ఉండదు. కాకపోతే అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా మీ నెంబర్లు, మెయిల్ ఐడీలు ఏమి పబ్లిక్ డొమైన్లో మాత్రం అస్సలు పెట్టకండి, మిస్యూజ్ అవుతాయి. ఓకేనా? సో ఇది కొంచెం దయచేసి పాటిస్తారని నేను అనుకుంటున్నాను. చెప్పినా కూడా మళ్ళీ అదే చేస్తున్నారు. ఎందుకు పెడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ సో పెట్టకండి ప్లీజ్. ఏదైనా ఉంటే నాకు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, కానీ కామెంట్స్లలో మాత్రం పెట్టకండి. ఓకేనా? సో మనం ఇంకొక 1.5 కిలోమీటర్ అయితే మార్కెట్ లోపలికి అయితే వెళ్దాము. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ ఫార్మర్ మార్కెట్కి అయితే వచ్చేసిన. ఇక్కడ నా వెనకాల కనిపిస్తున్నారు కదా, పోలీసు వాళ్ళు ఉన్నారు. ఎక్కడ చూసినా అండి, హాస్పిటల్స్ కానీ, మార్కెట్ కానీ అండ్ కాలేజెస్ కానీ లోపల పోలీస్ వ్యాన్ ఉంటుంది. ఒక 10 మంది సెక్యూరిటీ అయితే ఉంటారు. మనం లోపలికి వెళ్దాం. ఇంకా అక్కడ వచ్చేసి పోలీస్ వ్యాన్ ఉంది. ఇక్కడ నా ముందర కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ పోలీస్ బైక్స్ అనమాట. వీళ్ళు ఏమైనా ఎమర్జెన్సీ అయితే ఇక్కడ నుంచి యూజ్ చేస్తారు. హోండా కంపెనీది, దట్ 150cc ఉంటాయి అనుకుంటా. మన దగ్గర గ్లామర్ బండ్లు వాడతారు కదా పోలీసు వాళ్ళు, ఇక్కడ మాత్రం హోండా బైక్స్ వాడుతున్నారు. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మెయిన్ ఎంట్రన్స్ ఇది. లోపలికి అయితే వెళ్ళిపోదాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా ఇగో నా ముందర 2 పోలీసులు ఉన్నారు. ఎక్కడ చూసినా పోలీసు వాళ్ళే. సో ఇది మన ఫార్మర్ మార్కెట్ ఎంట్రన్స్. ఎంటర్ అయిపోయిన వెంటనే ఇక్కడ మాంసం అమ్ముతున్నారు, చూడొచ్చు. సో ఇక్కడ కూడా ఒక పోలీస్ సెల్ ఉంది. ఇక్కడ ఇది వచ్చేసి మొత్తం మీట్, ఏంటంటే గోట్ మీట్ అండ్ బీఫ్ అండ్ చికెన్ అండ్ ఇంకా అన్ని రకరకాల బోటి ఇంకా అవన్నీ ఉన్నాయి. వెరైటీగా నూడిల్స్ అవన్నీ తయారు చేసి అమ్ముతారు అనుకుంటా. ఇది రెస్టారెంట్ అండ్ మీట్ షాప్. సో చూడొచ్చు, మొత్తం ఫ్యాట్ కూడా అమ్ముతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ అది కనిపిస్తుంది కదా, అది ఫ్యాట్ యాడ్ చేస్తారనమాట సూప్స్లలో, చైనా డిష్లలో. ఇక్కడ మొత్తం ఎండిపోయిన ఇదేదో ఆకుల్లాగా ఉన్నాయి, కాడలు అండ్ అల్లమో పసుపో తెలియదు కానీ ఎండిపోయినాయి. ఇవన్నీ ఎండిపోయిన దినుసులు, ఇవన్నీ మసాలాలు, మనం వాడినట్టు మసాలాలు ఉన్నాయి అనమాట. ఇక్కడ కొంచెం వేరేలాగా ఉంటాయి. కొన్ని ద్రాక్ష పళ్ళ తొక్కలు అంటే ఆరెంజెస్ తొక్కలు అవన్నీ అక్కడ చూస్తున్నారు కదా, అవన్నీ తొక్కలు కూడా వాడతారు చైనీస్ వంటకాలలో. ఇవన్నీ కొంచెం ట్రెడిషనల్ మసాలాలు అన్నమాట. హలో నిహావ్. ఇదిగో చూడొచ్చు ఫ్రెండ్స్, మొత్తం ఇదంతా మష్రూమ్స్ కానీ, ఇది ఒక టైప్ బెండకాయలు. ఇవి మొత్తం ఎండిపోయిన దినుసులే. ఇవన్నీ వంటకాలలో మాట్లాడతాడు. ఇక్కడ చిన్న సైజు గిర్నీ ఉంది, పిండి గిర్నీ. ఈ పిండి గిర్నీలో పిండి పట్టేసి మసాలాలు అనేటివి వాడతారు. హలో నిహావ్. హలో నిహావ్. చిన్న ఆంటీ చూడొచ్చు, చిన్న కుక్కర్లలో కూరగాయలన్నీ ఉడకబెట్టేసుకొని తింటుంది ఇక్కడ. సో ఇది చైనాలో యూజ్ చేసే మసాలాలు. అన్ని వేర్లు, కాండాలు, చిన్న చిన్న గడ్డల్లా ఉన్నాయి. వీని పేర్లు మనకు తెలియదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళు వంటకాలలో ఏం చేస్తారంటే, ఇగో ఈ పూలు ఉన్నాయి కదా మనది, రెడ్ రోస్లు అండ్ ఏమంటారు చిన్న చిన్న రోస్లు, ఇంకేంటి చామంతివి, ఇంకా చిన్నవి ఏంటివో తెలియదు కానీ ఇవన్నిటిని కూడా వంటలలో, టీలలో వాడతారు అనమాట. చిన్న డబ్బాలలో ఉన్నాయి. హౌ మచ్ యువాన్? 20 yuan. ఓకే, 200 రూపాయలు అంట, 250 రూపాయలు. ఇది అల్లం కూడా ఇగో చూడొచ్చు, అల్లం ఉంది కదా, అల్లంని కూడా ఎండబెట్టేసి అమ్ముతున్నారు వీళ్ళు. ఇది అల్లమో లేకపోతే షాజీర్ అదేంటిది శొంఠియో తెలియదు కానీ బాగుంది. బాయ్. చైనాలో చాలా మట్టుకు మష్రూమ్ పచ్చళ్ళు తింటారు. మష్రూమ్ పచ్చళ్ళు ఎట్లుంటాయంటే, సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మష్రూమ్ పచ్చడి ఇది. మనం మామూలుగా టమాటా పచ్చడి అండ్ మామిడికాయ పచ్చడి అట్లా చేసుకుంటాం కదా, వీళ్ళు ఏం చేస్తారంటే మష్రూమ్ పచ్చడి అనమాట. ఒక 10-15 రకాలు ఉన్నాయి ఇక్కడ. కొన్ని పెద్దవి ఇగో చూడొచ్చు, పెద్ద మష్రూమ్స్, చిన్న మష్రూమ్స్, సన్న మష్రూమ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి పల్లీలు ఉడకబెట్టారు. ఇక్కడ చూడొచ్చు చిన్న కంకులు అనమాట, కలర్ కంకులు ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఏంటంటే ఒక బ్లాక్ కలర్ కంకులు ఉన్నాయి. వీటిని ఏం చేస్తారంటే ఫ్రోజన్ చేసి పెట్టారు. కావాలనుకుంటే ఇట్లా ఉడకబెట్టిస్తారనమాట. సో చూద్దాం. ఇవన్నీ ఫస్ట్ టైం చూస్తున్నా. వైట్ కలర్ కంకులు ఉన్నాయి చిన్నగా. ఇదేంటంటే ఒక పిండి లాంటి స్వీట్ ఇది. సో అది మీరు ఎప్పుడైనా వైట్ కలర్ కంకులు చూస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. ముందర కూడా ఉన్నాయి వైట్ కలర్ కంకులు. ఇవన్నీ మసాలాలే, ఇంతకుముందు చూసినాం కదా. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఎక్కువ పచ్చళ్ళు తింటారనమాట. ఏంటంటే అవి కొన్ని రోజులు ఏమంటారు మాంసాన్ని ఎండిపోయిన తర్వాత వాటిలో ఆయిల్ అవన్నీ వేసి మన లెక్కనే పచ్చళ్ళు పెట్టుకుంటారు. కొంచెం అజీబ్ స్మెల్ వస్తుంది కానీ చూడడానికి మాత్రం బాగానే ఉన్నాయి.
ఇగో ఇది వచ్చేసి చికెన్ పచ్చడో ఏందో తెలియదు, ఇది మాత్రం చికెన్ పచ్చడే. లెగ్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఈడొచ్చేసి ఇది కూడా చికెన్ పచ్చడే, ఇది మొత్తం చికెన్ పచ్చడే. సో మనం కావాలంటే ఇక్కడ టేస్ట్ చేయొచ్చు, ఇక్కడ ఉంది కదా. సో టేస్ట్ చేద్దాం చికెన్ ఓకే, మనం టేస్ట్ చేద్దాం చికెన్ పచ్చడి ఎలా ఉంటుందో. సో ఇది చైనాలో చికెన్ పచ్చడి. ఏదంటే ధనియాలు అవన్నీ వేసినట్టున్నది, బట్ ఓకే. హౌ మచ్ 38 అని అంటే 400 రూపాయల కేజీ పచ్చడ. సో పచ్చళ్ళ వ్యాపారం చాలా ఎక్కువైంది మన దగ్గర. మామూలుగా 400కి 500కి నాన్ వెజ్ పచ్చళ్ళు దొరుకుతాయి కదా, సేమ్ ఇక్కడ కూడా అంతే 400 రూపాయల పచ్చడి అనమాట. ఓకే, ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మొత్తం ఇది ఏంటంటే ఎండిపోయిన మాంసాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే డబ్బాలలో కొంచెం కారం అదంతా యాడ్ చేసేసి అమ్ముతున్నారు. ఇక చూడొచ్చు, ఇది పోర్క్, అది అక్కడ వచ్చేసి మొత్తం మాంసాన్ని కట్ చేస్తున్నారు ఆయిల్లో ఫ్రై చేసి. సో ఇక్కడ పోర్కో తెలియట్లేదు, బీఫో తెలియట్లేదు, అసలు ఏమో తెలియట్లేదు, అన్ని కట్ చేసి ఎండబెట్టి అమ్ముతున్నారు. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మొత్తం ఊర్లో నుంచి తీసుకొచ్చిన అల్లం చూడొచ్చు. ఇది ఎల్లిగడ్డ, పచ్చి ఎల్లిగడ్డ అనమాట, చాలా ఫ్రెష్ ఇది. ఇది వచ్చేసి ఆలుగడ్డనే, అది వచ్చేసి ఆలుగడ్డనే. క్యారెట్లు వచ్చేసి మొత్తం రెడ్ కలర్లు ఉన్నాయి. నేను ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నా. క్యారెట్లు మనకు ఆరెంజ్ కలర్లో ఉంటాయి కదా, ఇది వచ్చేసి సన్నగా పొడవుగా ఉన్నది. అది వచ్చేసి అదేంటిదో మనకు తెలియదు. ఇది వచ్చేసి ఎల్లో కలర్ క్యాలీఫ్లవరా, ఎల్లో కలర్ క్యాలీఫ్లవర్ ఫ్రెండ్స్. ఇది ఎల్లో కలర్ క్యాలీఫ్లవర్ కాదు, ఇది ఏంటి అని అంటే మనకి పుట్టగొడుగు లాంటిది ఒక అన్నమాట. మనకి చెట్ల మీద ఉంటుంది కదా, ఇది సేమ్ అట్లా. నేనేమనుకున్నా అంటే ఇది అదేంటిది క్యాలీఫ్లవర్ కావచ్చు అనుకున్నాను, కాదు. ఇది ఎల్లో ఫ్లవర్ నాచు లాంటిది ఒకటి చెట్లకు వచ్చేది అనమాట. ఇది వచ్చేసి మష్రూము, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మష్రూము. అది అక్కడ ఒక మష్రూమ్ ఉంది. ఇది వచ్చేసి వెదురు బొంగులదే అనుకుంటా. ఇది వచ్చేసి ఏంటియో పువ్వుల్లాగా ఉన్నాయి, వీటిని కూడా తింటారు కావచ్చు. ఒక్కొక్కటి వచ్చేసి మొత్తము ఎంత అంటే 40 రూపాయలు 50 రూపాయలు. ఇక్కడ వచ్చేసి మొత్తం ఏమున్నాయంటే చిన్న ఉన్నాయి మిరపకాయలు, అసలు ఎంత ఉన్నాయంటే గింతే ఉన్నాయి. ఇవి ఎక్కువ కారం ఉంటాయని చెప్పేసి వీళ్ళు చైనా వాళ్ళు బాగా వాడతారు ఇవి. సో అది చిన్న మిరపకాయలు చిన్న ఉన్నాయి, నేను ఎప్పుడు చూడలేదు. ఇండియాలో కూడా చూసినా కానీ గింత ఉండంగా చూసినా, కొంచెం ఇట్లా బుగ్గలా ఉంటుంది. ఇది మాత్రం గింతే ఉన్నాయి కానీ ఫుల్ కారం ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మొత్తం ఏమున్నాయంటే డ్రై ఫ్రూట్స్ 130 yuan, 80 yuan. అండ్ బాదాంలు అవన్నీ 80 yuan అని అంటే దగ్గర ఎంత అని అంటే 800 రూపాయలు. బాదాంల సైజులు కూడా చూడొచ్చు, పెద్ద ఉన్నాయి. ఆక్రూట్ ఇంకేంటి అక్కడ మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి ఇవేంటో మనకు తెలియదు, ఇవి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవి అయితే మొత్తం సన్ఫ్లవర్ సీడ్స్, ఇందులో ప్రోటీన్స్ ఉంటాయని చాలా మట్టుకు తింటారు. నేను ఆఫ్రికాలో కూడా చూసిన ఇవి తినడము. ఇదిగోండి మనకు అక్కడ కనిపించింది కదా వైట్ కలర్ కంకులు, సేమ్ ఇక్కడ కూడా వైట్ కలర్ కంకులు ఉన్నాయి. ఇది కలర్ కంకులు కాల్వక ముందు ఇవన్నీ అమ్ముతున్నారు ఇక్కడ వచ్చేసి కోడి కాళ్ళతోటి పచ్చడి చేసారు. ఇది కూడా ఎంత అని అంటే 38 yuan అంటే 400 రూపాయల కేజీ. ఇవి వచ్చేసి చూడొచ్చు కొంచెం పురుగులు ఉన్నాయి. ఇవేం పురుగులు అంటే మనం థాయిలాండ్ లో తిన్నాం కదా, సేమ్ అలాంటివి కొన్ని పురుగులు లార్వా లాంటివి. ఇక్కడ వచ్చేసి పైనాపిల్ మనం థాయిలాండ్ లో చూసినాం. జాక్ ఫ్రూట్ కాదు ఇది, జాక్ ఫ్రూటే, పైనాపిల్. సో ఇది చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి ఇన్స్టాగ్రామ్ లో చూసి ఉంటాం కదా, వీటిని షేప్ వచ్చేలాగా వీటిని కట్ చేస్తారు కదా, పెంచుతారు. సో చూడొచ్చు ఇవి షేప్ వచ్చేలాగా మనకి చిన్న పిందెలప్పుడే వాటికి ఇట్లా రబ్బర్ బ్యాండ్లు పెట్టేసి చేస్తారు. ఇవి తర్వాత పండిన తర్వాత ఒక షేప్ వస్తాయి, వీటిని ఇండ్లలో పెట్టుకుంటారు అన్నమాట. సో అది అక్కడ వచ్చేసి స్టార్ ఫ్రూట్ ఉంది. ఇక్కడ వచ్చేసి ఇది ఏంటిదో తెలియదు ఫ్రెండ్స్, ఇది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. ఈ ఫ్రూట్ వచ్చేసి ఇది అవకాడో మనకు తెలుసు. ఇవి కూడా వచ్చేసి దగ్గర 80 రూపాయలు 90 రూపాయలు 130 రూపీస్ కేజీ అనమాట.
బాప్రే ఇక్కడ చూడొచ్చు మొత్తము మేకని వేలాడదీసేసి ఏదైతే పాటు మెల్లమెల్ల కట్ చేస్తున్నారు. ఇక్కడ కిందంతా బోటి ఉంది, తల ఉన్నది. మన ఇండియాలో లాగా కాకుండా ఇవి కోళ్ళను వేలాడదీసినట్టు వేలాడదీసారు. అక్కడ తై, ఇక్కడ మొత్తం ఫుల్ బాడీని లోపలికి వెళ్ళిన తర్వాత ఇది యాక్చువల్గా ఫ్రెండ్స్ ఇది రెస్టారెంట్. మనకు కావాల్సిన పార్ట్లను ఇక్కడ ఇచ్చేసినాం అనుకోండి, అక్కడ వండి పెడతారు అనమాట. ఇది రెస్టారెంట్, ఇది మీట్ షాప్ అనుకున్నా నేను, కాకపోతే ఇది రెస్టారెంట్. హలో హాయ్, హౌ మచ్ యువాన్? హౌ మచ్ యువాన్? 50 yuan? 138. Oh, 40 yuan? 50. 138. ఓకే 3.5 అంటే నాకు తెలిసి ఒక ప్లేట్కి దగ్గర 400-500 రూపాయలు ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ కూడా బోన్స్ అవన్నీ ఉన్నాయి, మనకు కావాల్సినవి వీళ్ళు తయారు చేసి ఇస్తారనమాట. ఇక్కడ రెస్టారెంట్ లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఆర్డర్ చేసి ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇగో ఇట్లా సూప్ లాగా తయారు చేసి ఇచ్చేస్తారు మనకి. ఇగో వీళ్ళందరూ ఇక్కడ తింటున్నారు. సో నేను ఫిష్ అంటే చేపల్ని అడిగిన వెంటనే తయారు చేసి ఇస్తారు కదా, ఇక్కడ ఏం చేస్తారంటే మటన్ కానీ చికెన్ కానీ అవేమన్నా ఉంటే ఇక్కడ తయారు చేసి ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి బోటీ ఉన్నది మనకి. ఇక బోటీ సంగతి తెలుసు కదా, బోటీ ఇంకేంది ఇది బ్లడ్ కూడా ఇట్లా తయారు చేసి పెట్టారు. సో కొంచెం అజీబ్ స్మెల్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి హలో నిహావ్. ఇక చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ చికెన్ అండ్ ఫిష్ అన్ని ఐటమ్స్ను మ్యారినేట్ చేసి పెట్టారు, రెడీ టు కుక్ అన్నమాట. మనం కేజీ హౌ మచ్ యువాన్? ఓకే ఇక్కడ రేట్లు ఉన్నాయి కానీ నాకు అర్థం కావు కదా అక్క అర్థం కావు కదక్క. 85, 50, 60, 70, 85 అంటే నా 800 రూపీస్ నుంచి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ దగ్గరకే వచ్చేసి 50 yuan అంటే 400-500 అంతే. సో ఇక్కడ ఎంత ఉందనంటే 100 నుంచి 500 వరకు ఉన్నాయి మాంసము. మొత్తం అన్ని మసాలాలు మొత్తం కలిపేసి పెట్టారు. మనం ఇంటికి వెళ్ళేసి డైరెక్ట్ వండుకోవడమే. సో ఇందులో బోటీ, చికెన్ బోటీ కూడా ఉన్నది, పేగులు అవన్నీ. సో ఇక్కడ చిన్న ఆక్టోపస్ లాగా కూడా ఉన్నది ఇవన్నీ. ఇక్కడ మనకి జున్ను లాంటిది ఒక పదార్థం ఉన్నది, మరి ఇది ఫ్యాటో ఏందో తెలియదు. ఇది కూడా వచ్చేసి మనకి ఎండిపోయిన మాంసాన్ని కేజీల కొద్ది అమ్ముతున్నారు. ఇదేం మీటో కూడా మనకు తెలియదు. సో ఇక్కడ వచ్చేసి చిన్న మోమోలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి వెజ్ అయితే తిన్నాం, వెజ్ కాదనుకుంటా. మోమోలు మంచిగా తయారు చేసి పెట్టారు. ఇది బీట్రూట్తో తయారు చేసిరు కావచ్చు. అయ్యో ఇక్కడ వెంటుకున్నది కదా. ఇగో ఇక్కడ వచ్చేసి మొత్తం ఇది వచ్చేసి మనకి ఉల్లిగడ్డ ఆకులతో తయారు చేసింది. ఇది వచ్చేసి మోమోలే, వెజ్ అయితే కాదు. ఇవన్నీ బిస్కెట్స్ ఎంత అంటే స్వీట్స్ బిస్కెట్స్. సో ఇది ఫ్రెండ్స్ ఎంత ఉందంటే ఇది కాస్ట్ ఏం పెట్టలేదు, బట్ స్వీట్స్ ఇవన్నీ. ఇక్కడ వచ్చేసి మనకి బీఫ్తో తయారు చేసిన బన్ను, అక్కడ చూడొచ్చు బన్ను తయారు చేస్తుంది సిస్టరు. ఇక్కడ కూడా మీరు ఇందాక చూసిరు కదా ఫ్రెండ్స్, ఇవేంటి అంటే చెప్పాలా, ఇవి మనకి పెప్పర్స్ అంటే ఇవి పెప్పర్ ఉంటుంది కదా, పెప్పర్ ఏమంటారు, ఇలాచీలా, ఇవి అమ్మ పేరు మర్చిపోయినండి. ఇవి ఫ్రెండ్స్ ఇవి మిరియాలు. ఈ మిరియాలు పచ్చి మిరియాలు అన్నమాట. ఇవి మనం ఎండిపోయినాక వాడితే బ్లాక్ కలర్లు ఉంటాయి కదా, ఇవి పచ్చి మిరియాలు. సో ఇవి కొన్ని ఆకులు, ఇవన్నీ మనం ఇందాక చూసిన మష్రూమ్స్ అవన్నీ. ఇక్కడ మాంసం ఏం చేసిందంటే ఇక్కడ కూడా మ్యారినేట్ చేసి పెట్టారు చికెన్ అండ్ ఇవి వచ్చేసి కోడి అదేంటి మేక కొమ్ములు అన్నమాట. మేక కొమ్ములు కూడా వీళ్ళు వదలట్లేదు. ఇవి పందిది మూతి, అది అక్కడ మూతి ఉంది కదా, పంది మూతి, మేక ఈ కొమ్ములు, ఈ మేకలో ఉండే అన్ని పార్ట్స్ కీమా బౌల్స్ లాగా తయారు చేసి అమ్ముతున్నారు. అక్కడ వచ్చేసి స్టీమ్డ్ రైస్ ఉంది. ఇది వచ్చేసి పంది చెవులు. సో ఇవన్నీ చికెన్ వింగ్స్ ఇవన్నీ మ్యారినేట్ చేసి పెట్టారు. ఇవి కూడా వచ్చేసి 86 yuan అండ్ 20 yuan. ఇవి కూడా వచ్చేసి దగ్గర ఇండియాకి సమానంగానే ఉన్నాయి రేట్లన్నీ. సో ఇక్కడ చికెన్ ఏదో చేస్తుంది అక్కయ్య, అన్ని సాసులో అవన్నీ వేసి మొత్తం అంతా కట్ చేసే విధానమే చాలా బాగుంది. నిమ్మకాయ రసం,
మిర్చి అండ్ నువ్వులు అండ్ పల్లీలు అవన్నీ వేసేసి కట్ చేస్తుంది. సో ఇలా తయారు చేస్తారన్నమాట రైస్ బౌల్ లాగా. ఇదేంటి అంటే రైస్ బౌల్ మనం ఆర్డర్ చేసిన వెంటనే తయారు చేసి ఇస్తారు మార్కెట్లో. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మీకు విచిత్రంగా కనిపిస్తుంది కదా, నాకు కూడా. ఇది పైనాపిల్ రైస్. పైనాపిల్లో అన్నం వేసి కొంచెం మీట్ వేసేసి ఉడకబెడుతున్నారు. ఇవన్నీ మోమోలు. పైనాపిల్ రైస్ ఎప్పుడైనా చూసిరా? నేను చెన్నైలో తిన్నప్పుడు బిర్యానీలో పైనాపిల్ ముక్కలు వేసారు. సో ఇది ఏకంగా పైనాపిల్ వండుతున్నారు, పైనాపిల్లో అన్నం వేసి వండుతున్నారు. సో అది ఫ్రెండ్స్ మీట్ షాప్ దగ్గరకు వచ్చేసిన. ఇక్కడ మీట్ షాప్ ఉంది. మొత్తం ఇగో చేపలు, ఎండు చేపలు సేమ్ మన ఇండియాలో లాగానే ఉన్నాయి. అక్కడ వచ్చేసి బీఫ్ ఫ్రెండ్స్, ఎందుకంటే అక్కడ ఒక తోక ఉన్నది ఆవుది. సో ఇది మాత్రం ఎండు చేపలు. ఇవన్నీ మార్కెట్ మొత్తం మీద ఒక స్టాల్ ఉన్నది. ఇందులో మాత్రం ఓన్లీ వెజ్ ఐటమ్స్ ఏ ఉన్నాయి. మష్రూమ్స్, ఇంకా ఇగో ఇది వంకాయ అండ్ ఇవేంటి బీట్రూట్, క్యారెట్, ఇవన్నీ సలాడ్స్ లాగా తయారు చేసి ఉన్నాయి. మొత్తం వెజ్జే. ఈ స్టాల్ ఒక్కటి మాత్రమే వెజ్ అనిపిస్తుంది, మొత్తం అన్ని నాన్ వెజ్జే. 32 యువాన్ అని అంటే మనకి ఎంత అంటే 50 రూపాయలు, 50 నుంచి 40 రూపాయల మధ్యలో ఉంటాయి ఈ పచ్చళ్ళు అనుకోవచ్చు మనము. వాట్ ఈస్ దిస్? పోర్క్. ఇదా? నేను తినక్క, ప్లీజ్ అక్క, బలవంత పెట్టకు కానీ. సో ఇది కూడా ఏమంటారు మీటే ఫ్రెండ్స్. ఇది ఏం మీటో తెలియదు. ఈడ వచ్చేసి కొంచెం సాస్లో ముంచేసారు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉన్నది స్కిన్. ఇది కూడా అంతే. బాయ్ బాయ్. ఇండియా యూ నేమ్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ లక్కీ. యూ నేమ్ ఆహా, ఏం అర్థం అవుతలేదు. లాంగ్వేజ్ అర్థమైతేనే ముచ్చట్లు పెట్టుకుంటే కూర్చునేదాన్ని కానీ ఏం లేదు. ఇగో ఇక్కడ కూడా ఫ్రెండ్స్, ఇగో అక్క ఏం చేస్తుందంటే చికెన్ పచ్చడి అనమాట. ఇది చికెన్ పచ్చడిని కలుపుతుంది. ఇక్కడ మసాలాలు మొత్తం యాడ్ చేసిన చికెన్ లెగ్స్ అనమాట. ఇందులో మొత్తం బోన్స్ అన్ని తీసేసారు. బోన్స్ తీసేసిన తర్వాత ఇట్లా మ్యారినేట్ చేసి మిర్చి అవన్నీ వేసి అమ్ముతారు. ఈడో చూడొచ్చు. ఇక్కడ ఏమున్నాయంటే కొంచెం లెమన్ అవన్నీ యాడ్ చేసి, ఇది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్స్. 100-200 ఉన్నది చికెన్ లెగ్స్. ఇక్కడ చైనాలో చికెన్ లెగ్స్ ఉంటాయి కదా, చికెన్ లెగ్స్ అయితే చాలా ఇష్టంగా సూప్లలో ఇంకా కర్రీస్లలో చాలా మట్టుకు పచ్చళ్ళు అవన్నీ వాడుకుంటూ తింటున్నారు. ఈడొచ్చేసి మీట్ ఉంది. మీట్ మొత్తము ఫ్రోజన్ మీట్ అనుకుంటా. మొత్తం ఎట్లా అంటే చెక్కలా ఉంది, ఒక ఇటుక పెళ్ళలా ఉన్నది. ఇది చూడొచ్చు. ఇది మాంసమే మొత్తం ప్యాక్ చేసి పెట్టారు. ఇగో ఇదంతా. సో ఇది కూడా ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ఇదేంటంటే చికెన్ని ఇట్లా మామూలుగా బాయిల్ చేసేసి అండ్ అన్ని మసాలాలు కలిపేసి పెట్టారు. ఇది కూడా ఇదంతా మీట్. ఇక్కడ చూడండి, మనం గాంజులో తిన్నాం కదా పిట్టగుడ్లు, ఈ పిట్టగుడ్లనే కొంచెం మసాలా వేసి పెట్టారు. బట్ వీటిని ఎట్లా తింటారో ఏందో తెలియదు కానీ మామూలుగా అయితే ఉడకబెట్టేసారు. ఇవి కీమా, ఇది పోర్క్ చూస్తే కనిపిస్తుంది. అది వచ్చేసి నూడిల్సే. ఇగో ఇది కూడా అంతే. అక్కడ కోడి కాళ్ళతోటి ఒక ఐటమ్ చూసారు కదా, కర్రీ లాంటిది. ఇది వచ్చేసి పచ్చడ ఫ్రెండ్స్. ఇది కోడి కాళ్ళ పచ్చడ. ఇది కూడా అంతే పచ్చడ, అది కూడా అంతే పచ్చడ. సో ఇష్టమైన పీసులన్నీ ఏరుకొని బాక్స్లో వేసుకుంటుంది అక్కయ్య. ఇందులో ఇదొక పచ్చడ, అదొక పచ్చడ, ఇదొక పచ్చడ, ఇదొక పచ్చడ. మీట్ సెక్షన్ అంతా అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి కొంచెం కూరగాయలు కనిపిస్తాయి. యాక్చువల్గా మేము మీకు చూపిస్తా. చాలా మట్టుకు ఈ మధ్యలో మనకి సీతాఫలాలు వస్తాయి కదా చలికాలం. ఇక్కడ వచ్చేసి కొంచెం సీతాఫలాలు లాగానే ఉన్నాయి కానీ ఇవి సీతాఫలాలు కాదు. ఏంటంటే దీని షేప్ అంతా వెరైటీ ఉన్నది. ఇగో చూడొచ్చు. సీతాఫలం అయితే కాదు, దీన్ని ఏమో ఫలం అంటారు. నేను ఒక రీల్లో చూసిన ఇది కూడా. సో ఇదేందో తెలిస్తే కామెంట్ చేసి పెట్టండి. ఇది వచ్చేసి మనకి మన సౌత్ ఈస్ట్ ఏషియాలో నేషనల్ ఫ్రూట్ అని చెప్తారు కదా, డోరియన్ ఫ్రూట్. దీనికి వచ్చేసి 108. ఏంటంటే ఇది చాలా కాస్ట్లీ అనమాట. నేను థాయిలాండ్లో కూడా చూసిన కాస్ట్లీ ఐటమ్ అనమాట ఇది. హలో నేహావ్ మచ్ 30 అంటే ఎంత అంటే ఫ్రెండ్స్ 50 రూపీస్ ఒకటి. సో ఇది వచ్చేసి 76 అంట. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్.
సో ఈ నుంచి మనం వెళ్దాం. ఇవన్నీ డ్రై ఐటమ్స్. ఇవేంటో మనకు పేర్లు కూడా తెలియదు. స్వీటా లేకపోతే కోవానా ఏంటి అని తెలియదు. పల్లీలు ఏంద్రా బాబోయ్. ఒకటి ఏమంటారు గింజలు ఎన్ని ఉన్నాయంటే చెప్పాలా? 1 2 3 4 పల్లి గింజలున్న పల్లి అనమాట. మనకి నేనైతే ఒక 2 వరకు చూసిన. పల్లి గింజలు లోపల ఇగో ఇలా ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్, ఇవన్నీ పల్లీలు. ఈ పల్లీల రకము ఇంకోటి కూడా ఉంది, బ్లాక్ కలర్ అండ్ ఈ కలర్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి అక్కయ్య మొత్తం గింజలు తీస్తుంది. పీనట్ ఇవేంటి మన బఠానీ గింజలు, ఇవేంటి చిక్కుడు గింజలు, అవేంటి కంకి గింజలు, ఇవేమో గింజలు, అన్ని గింజలు తీసి అమ్ముతుంది. ఇక్కడ మనకి స్టిక్కీ రైస్ దొరుకుతుంది. మనకి రైస్ని మొత్తం కవర్లలో ప్యాక్ చేసి కొంచెం స్వీటు అవన్నీ యాడ్ చేసేసి ఇట్లా అమ్ముతారనమాట వేడిగా. ఇది వచ్చేసి కొంచెం క్రీమ్ లాంటిది, అదేమంటారు బటర్ లాంటిది. ఈడొచ్చేసి పచ్చళ్ళు. అక్కడ కూడా ఏదో ముద్ద ఉన్నది, ఇది ఏం ముద్దనో తెలియదు. సో ఇది చికెనా మటనా ఏదన్నా మాంసం ముద్దనో తెలియదు కానీ మొత్తం ఫ్రై చేసి అయితే పెట్టిర్రు. ఈడొచ్చేసి స్టిక్కీ రైస్, మొత్తం హైబ్రిడ్ ఎండిపోయిన మిర్చి అనమాట. చూస్తున్నారు కదా మిర్చి. ఇది హైబ్రిడ్ ఎల్లిపాయలు, హైబ్రిడ్ అల్లము, హైబ్రిడ్ ఏమంటారు నిమ్మకాయలు కవర్లలో పెట్టేసి అమ్ముతున్నారు. సో ఇవన్నీ అంతే. ఇందాక చూసిరు కదా మీరు డ్రై ఫ్రూట్స్. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్వే, డ్రై మష్రూమ్స్ ఇవన్నీ. బాప్రే, ఇక్కడ టమాటా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. అయ్యో నా చేయిలో దాదాపు ఒక 1/2 kg కంటే ఎక్కువ ఉన్నది టమాటో. మనకి ఊర్లలో మామూలుగా న్యాచురల్గా వండిస్తారు కదా అట్లుంటాయి టమాటాలు. కాకపోతే ఇవి ఎరువులు వేసి వండించింది. ఆకుకూరలు ఇవన్నీ. అక్కడ పాలకూర ఉంది. ఇది చూడండి ముల్లంగి మాత్రం సైజు అసలు మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుందో తెలియదు కానీ నా చెయ్యి కంటే లా ఉన్నది ఇది. అమ్మో, క్యారెట్లు అవన్నీ ఆకుకూరలు ఇవన్నీ మామూలుగా సూప్స్లలో వాడతారనమాట. ఈ ఆకుకూరలన్నీ. కాకరకాయ చూడండి ఎంతలా ఉన్నదో. ఇగో ఎంతలా ఉందో కాకరకాయ. బ్రోక్లీ, ఇది వైట్ కలర్ బ్రోక్లీ, అదేందో మామూలు కలర్ది. ఇవన్నీ ఆకుకూరలు. మిర్చి కూడా చూడొచ్చు, చాలా చాలా పెద్ద ఉంది. ఇవన్నీ ఆకుకూరలే. ఈడొచ్చేసి ఫ్యాట్ ఫ్రెండ్స్. ఇది మనకి కొబ్బరి చెట్టుకి చిన్న ఆకులాగా వస్తుంది కదా, ఈ ఆకు. ఇది వచ్చేసి చిన్న క్యాబేజ్, నా చేతిలో కనిపిస్తుంది కదా, ఇది చిన్న క్యాబేజ్. దీన్ని కూడా సూప్లలో వాడతారేమో. అక్కడ మనకి చిక్కుడుకాయలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి దొండకాయలు. ఇవేంటివో మనకు పేరు తెలియదు. ఇవి వచ్చేసి మొలకెత్తిన గింజలు అన్నమాట. అవి చిన్న చిన్న మొలకలు. ఇవి కాండం, ఇదేదో కాండము. ఇవి కూడా ఎండిపోయినాయి. ఇవన్నీ దుంపలు అన్నమాట, ఇల్లు వాడే దుంపలు ఇవన్నీ. సో ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న సైజు రెస్టారెంట్ ఉంది. రెస్టారెంట్ లోపలికి వెళ్దాము. హలో. సో లోపలికి వెళ్దాం. ఇక్కడ ఒక స్వీట్ తయారు చేస్తున్నారు. ఇదేం స్వీటో తెలియదు. కాకపోతే ఏంటంటే ఏమంటారు కంకితో తయారు చేసిన స్వీట్ అన్నమాట. ఇగో ఇవన్నీ స్వీట్సే. సో ఈ స్వీట్ ఏం చేస్తారంటే మామూలుగా కంకులు ఉంటాయి కదా, కంకులని పేస్ట్ చేసేసి దాన్ని ఏం చేస్తారంటే ఇగో ఇలా పెట్టేస్తారు. ఇక ఇలా పెట్టేస్తే ఉడికి జస్ట్ లైక్ మన ఇడ్లీ లాగానే ఉంటాయి. అట్లా వీటిని చేస్తారు. సిస్టర్ హౌ మచ్? ఇదేమో తయారు చేస్తుంది అక్క. ఓకే 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 అందులో పెట్టడానికా? సరే 1 థ్యాంక్ యూ. వేడిగా ఉందా? ఓకే. సో టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉండదో. సూపర్ ఉన్నది. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. వీటిని ఏం చేస్తున్నారంటే మంచిగా మిక్సీలో పట్టేసి సూపర్ ఉన్నది. మనం ఏం చేస్తామంటే కంకి బజ్జీలు చేస్తాం కదా మనము, వీళ్ళు ఏం చేసారంటే స్వీట్ చేసి అమ్ముతున్నారు. బట్ బాగుంది ఇది. 2 రోజులు ఉంటుందో ఉండదో తెలియదు మరి. ఫ్రెష్ ఐటమో లేకపోతే రేపు ఇట్లా తయారు చేసి రేపు ఎల్లుండి కూడా ఫ్రిడ్జ్లో పెట్టి అమ్ముతారో మనకు తెలియదు కానీ బట్ వేడిది అయితే చాలా బాగుంది. ఇక నా వెనకాల అన్ని కంకులు అవి స్వీట్ కార్న్. చెప్పలేదు అసలు. తినేసి 2 తిన్నా కానీ రేట్ చెప్పలేదు. 4
4 అంటే 40 అంటే ఒక్కొక్కటి 20 రూపాయలు అనుకోవచ్చు. బట్ బాగుంది, ఇడ్లీ లాగా, తీయటి ఇడ్లీ లాగా అనిపించింది. తీయటి ఇడ్లీ ఎట్లుంటే అట్లే ఉన్నాయి. డన్. ఓకే, మనకి ఇడ్లీ లాగా మళ్ళా కేరళలో పుట్టు వండుతారు కదా, సేమ్ ఆ విధంగానే ఈ ప్రాసెస్. ఈడ కూడా పచ్చళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తము. ఇవి ఏమేమి రకం. హలో నిహావ్, టేస్టా? అద్దులే. ఇజ్ ఇట్ పోర్క్? పోర్కా? మీట్ ఏంది, ఫిషా ఏమి ఏంది తెలియదు. కాకపోతే మనం తిని కడుపు పాడు చేసుకున్నాడు అవసరం లేదు కానీ. బాయ్. హలో, వెల్కమ్. సో అక్కడ కూడా ఫ్రెండ్స్ మొత్తం అదంతా మీట్. చూలో. సో ఇవి పచ్చళ్ళు ఫ్రెండ్స్, పచ్చళ్ళే. ఎక్కడ చూసినా కొంచెం డిఫరెంట్ రకాల పచ్చళ్ళు ఉన్నాయి. సో అవి ఏం చేస్తున్నారంటే మన లెక్క జాడీలలో పెడతలేరు, ఇవి ఇట్లా పెట్టేసి అమ్ముతున్నారు. ఇవి మరి ఒక నెల ఉంటాయో 2 నెలలు ఉంటాయో ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు కానీ ఏ ఐటెంలోనైనా పచ్చిమిర్చి, దంచిన పచ్చిమిర్చి, కొంచెం మసాలా, కొంచెం ఏమంటారు సాల్ట్, ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసి పెడుతున్నారు. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మొత్తం అలచంతకాయలు ఉన్నాయి. మనకి ఇంటి దగ్గర దొరుకుతాయి కదా అలచంతకాయలు. ఇవేంటంటే మిరపకాయ సైజు. టడాన్, ఇదిగో మిరపకాయ సైజు ఇగో ఇంత ఉంది. ఇగో మన బజ్జీ మిర్చి సైజు ఇగో ఇంత ఉంది. ఇంత బజ్జీ మిర్చి తిన్నాం అనుకోండి మనకు కడుపు నిండిపోతుంది. ఒక 4 బజ్జీలతో సమానం అన్నమాట. చూస్తున్నారా ఎంత పెద్ద ఉన్నదో. ఉల్లిగడ్డ అయితే వస్తే చెప్పనవసరం లేదు, చిన్న సైజు క్రికెట్ బాల్ అంత ఉన్నది ఉల్లిగడ్డ. ఇది ప్యాషన్ ఫ్రూటా ఏందో గుర్తొస్తలేదు. ఈ ప్యాషన్ ఫ్రూట్ అయితే తిన్నాం అనుకున్నా కానీ ఇది నేను ఆఫ్రికాలో చూసిన. ఇదేమో పేరు అంటారు ఫ్రెండ్స్, మర్చిపోయాను ఇది కూడా. సో ఇదేంటో ఫ్రూట్, ఇది కూడా ఇడన్నీ ఆకుకూరలుగా. అది ప్యాషన్ ఫ్రూటే అనుకుంటున్నా. ఇక్కడ మామూలుగా చిన్నవి ఏమంటారు బీట్రూట్. లేదు ఇది ముల్లంగి లాంటిదే. ఇది గడ్డ మంచిగా ఉన్నది కదా. సో ముల్లంగియే, కాకపోతే ఏంటంటే వైట్ కలర్లో ఉండాల్సింది రెడ్ కలర్లో ఉన్నది అంతే. కొత్తిమీర ఉన్నది. మనకు చైనాలో ఆల్మోస్ట్ ఇండియాలో దొరికేటి ఉసిరికాయలు కూడా ఉన్నాయి. ఉసిరికాయలు, చిన్న ఉసిరికాయలు మన ఇండియాలో దొరికే ఐటమ్సే ఉన్నాయి కానీ వీళ్ళు వండుకునే విధానం మాత్రం డిఫరెంట్. ఇక్కడ మొత్తం అన్నీ చూడొచ్చు. కూరగాయలన్నీ మన ఇండియాలో ఏవేవైతే కూరగాయలు ఉన్నాయో అవన్నీ దొరుకుతున్నాయి. క్యారెట్లు, ఆడ బెండకాయ ఉన్నది. ఇక్కడ చూడొచ్చు మిర్చి అండ్ ఉల్లిగడ్డ ఆకు అండ్ కొత్తిమీర, ఇంకేమున్నది దోసకాయ, ఏమంటారు ఇది దోసకాయ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్. ఇగో ఇవన్నీ వెరైటీ చిన్న టమాటాలు, ఎల్లో కలర్ టమాటాలు ఉన్నాయి. చూడొచ్చు ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా చూసిరా ఎల్లో కలర్ టమాటాలు? ఎల్లో కలర్ అవి రామచిలుక పళ్ళు అంటారు కదా, ఇంటి దగ్గర దొరుకుతాయి. చిన్న పండ్లు అవి చెర్రీ టమాటోలు అంటారు. ఇగో ఇవి కొంచెం డార్క్ కలర్లు ఉన్నాయి, కొంచెం ఈ కలర్లో, కొంచెం గ్రీన్ కలర్లో, కొంచెం ఆరెంజ్ కలర్లో. ఇవన్నీ టమాటోలే, వెరైటీ టమాటోలు అనమాట. ఇక్కడ పెట్టేద్దాం. సో ఇది చిక్కుడుకాయలు ఇవన్నీ. ఇక్కడ మన ఇండియాలో దొరికే పుదీనా ఉంది, ఆకుకూరలు ఉన్నాయి, ఇంకా అదేమంటే కాకరకాయ, బీన్స్, చిక్కుడుకాయ అండ్ ఇక్కడ చూడొచ్చు ఆకులు ఉన్నాయి. ఏమంటారు తోటకూర, పాలకూర లాంటిది. ఇక్కడ మొత్తం రకరకాల మిర్చి ఉన్నాయి. మిరపకాయల సైజులు, పండు మిర్చి, ఎండుమిర్చి, బెండకాయ ఇవన్నీ ఉన్నాయి. ఇది చూడొచ్చు, ఇది కూడా ఒక రకం మిరపకాయ, అది కూడా ఒక రకం మిరపకాయ. అవన్నీ చూడొచ్చు. ఇవన్నీ మన ఇండియాలో దొరుకుతాయి కదా, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, వంకాయ, బీరకాయ, బెండకాయ అవన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడైతే చూడొచ్చు రకరకాల టమాటాలు ఉన్నాయి. టమాటాల్లో ఒక 10-12 రకాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి అదేంటిది గుత్తుల టమాటాలు, ఇవి గ్రీన్ కలర్ టమాటా, ఇది కొంచెం ఆరెంజ్ కలర్ టమాటా. ఇక్కడ ఎల్లో కలర్ టమాటా చూస్తున్నారు కదా ఎంత చిన్నగా ఉన్నాయో టమాటాలు. అక్కడనేమో రామపళ్ళు అంటారు కదా, చిన్న టమాటాలే మన ఇళ్ళ దగ్గర దొరుకుతాయి. అది వచ్చేసి చెర్రీ టమాటా. ఇది వచ్చేసి టమాటానే కాకపోతే వేరే కలర్ ఉంది. ఇది కొంచెం ఇదేంటంటే రేగి పండ్ల లాగా ఉన్నాయి. ఇది కూడా ఒక రకం టమాటా. ఇవన్నీ టమాటాలే ఫ్రెండ్స్. దగ్గర ఒక 10 రకాల టమాటాలు ఉన్నాయి.
మన ఇండియాలో ఏ రకం ఉంటాయి, మామూలుగా ఒకటే సైజు ఉంటాయి కదా, ఉంటే చిన్న సైజు ఉంటే పెద్ద సైజు ఉంటాయి. సో ఇక్కడ మాత్రం రకరకాల టమాటాలు, ఇవన్నీ సలాడ్లలో వాడతారు ఇవన్నీ. సో ఇక్కడ బెండకాయలు, ఇవన్నీ కూరగాయలే, మన ఆల్మోస్ట్ ఇండియాలోనే దొరికే కూరగాయలు అన్నమాట ఇవి. ఇక్కడ నుంచి మొత్తం పండ్ల సెక్షన్ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. 100 యువాన్లు అని అంటే 1000 రూపాయలకి డబ్బా మొత్తము, అదేంటి స్ట్రాబెర్రీ డబ్బా మొత్తం. ఇక్కడ వచ్చేసి బ్లూబెర్రీ వచ్చేసి 150, అంటే 1500 రూపీస్కి, అంటే ఏమంటారు 1300 నుంచి 1500 మధ్యలో ఇవి అయితే అమ్ముతున్నారు. ఇవి వచ్చేసి మొత్తం డబ్బాకి డబ్బా చూడొచ్చు. ఇంత ఉన్నాయి స్ట్రాబెర్రీస్. మనం మామూలుగా ఇంత చూసి ఉంటాం కదా, ఇవన్నీ పెద్ద పెద్ద ఉన్నాయి స్ట్రాబెర్రీస్. ఇక్కడ వచ్చేసి ద్రాక్ష పళ్ళు 2 రకాలు ఉన్నాయి, ఒకటి వచ్చేసి గ్రీన్, ఒకటి వచ్చేసి ఇంకో కలర్ ఉన్నాయి. ఆడేమో కివీ ఫ్రూట్లు ఉన్నాయి. కివీ ఫ్రూట్లు 60 రూపాయలు, 60 అంటే 70 రూపాయల కేజీ అనుకోవచ్చు. ఇవన్నీ అక్కడ చింతకాయలు కూడా అమ్ముతున్నారు. ఈడ చూడొచ్చు మొత్తం ఇక ఫ్రూట్స్ ఇవన్నీ. లిచ్చి ఫ్రూట్, సో ఇది కొబ్బరికాయని పొట్టు తీసేసి అమ్ముతున్నారు అనమాట. ఏం ఫ్రూటో మనకు తెలియదు ఫ్రెండ్స్, ఎవరైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. అక్కడ ఒక ఫ్రూట్ ఉంది కదా, కోకో ఫ్రూట్ అనుకుంటుంది, కోకో ఫ్రూటో మరి ఏంటో తెలియదు. మనకి మామిడికాయ ఈ సైజులో ఉంది, పప్పాయ సైజులో. ఇది వచ్చేసి మనకి లిచ్చి ఫ్రూట్. ఈ లిచ్చి ఫ్రూట్ నేను శ్రీలంకలో తిన్నా అండ్ థాయిలాండ్లో తిన్నా ఇది. సో ఇది వచ్చేసి ప్యాషన్ ఫ్రూట్. ఇవన్నీ ఫ్రూట్సే ఫ్రెండ్స్. బ్లాక్బెర్రీ అండ్ చెర్రీ, బ్లూబెర్రీ, ఇవన్నీ అమ్ముతున్నారు. ఆ నుంచి అవకాడో, సంత్రకాయలు, పెద్ద పెద్ద సంత్రకాయలు ఉన్నాయి. ఇవన్నీ ఫ్రూట్స్ ఇక్కడ దొరికేటి చైనాలో. ఇటు సైడ్ వెళ్ళినాం అనుకోండి, ఇటు సైడ్ కూడా అవే ఉన్నాయి మొత్తం. చెర్రీలు అయితే సైజు ఇంత ఉన్నాయి, పెద్ద పెద్ద గోళీలంత ఉన్నాయి. ఇవి చిన్న చిన్న సంత్రాలు, ఇవి గ్రీన్ కలర్వి. ఇవి పెద్ద పెద్ద సంత్రాలు. ఇవి వచ్చేసి మన దబ్బపండు, అక్కడ నా ముందర కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి దబ్బపండు. అండ్ ఇవి వచ్చేసి ఫ్రూట్స్, ఇవి వచ్చేసి ఆరెంజెస్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది ఇచ్చింది అక్కయ్య, టేస్ట్ చేయమని చెప్పేసి. చైనాలో సంత్రకాయ టేస్ట్ చేస్తాను. పియ్య ఉంది, మామూలు ఒలుచుకొని తింటాను. బాగుంది, టేస్ట్ ఉంది, కానీ ఎంత స్వీట్ ఏం లేదు. ఓకే, సో ఇది సంత్రాలు, చిన్న సంత్రాలు, ఇది దబ్బపండు. సో ఈ నుంచి వెళ్దాం ఫ్రెండ్స్ ముందరికి. ఇవన్నీ ఫ్రూట్స్ ఇక మనకి దొరకని ఫ్రూట్ అంటూ లేదు. డ్రై ఫ్రూట్స్, నార్మల్ ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి. ఇటు సైడ్ వెళ్దాం. యాపిల్స్ కూడా అంతే, 23 రూపాయలు, అంటే 230 రూపాయల కేజీ. అంటే ఒకటి కాదు, 230 రూపాయల కేజీ అని అంటే కేజీ కాదు, అది డబ్బా. ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో. టమాటా వచ్చేసి 1 కిలో ఉంటుంది కావచ్చు. ఇగో సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉన్నదో. ఇక్కడ ఏం చేస్తున్నారంటే కొంచెం ఏదో రకమైన స్వీట్ని అక్కడ ఆరబెట్టేసి అమ్ముతున్నారు. ఇది కూడా ఒక రకమైన స్వీట్. ఇక్కడ అన్ని మసాలాలు అవి ఉన్నాయి. చైనాలో రైస్ అంటారు కదా, కొంచెం రైస్ నిజంగానే వెరైటీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మన రైస్ ఏమంటే పొడి ఉంటుంది కదా, ఈడ రైస్ మాత్రం కొంచెం అంత బంక ఉంటుంది. చూస్తున్నారు కదా ఈ చైనా రైస్. ఇది వచ్చేసి 6.5, అంటే 70 రూపాయల కిలో. ఈడ 70 రూపాయలు ఉన్నది, 60 రూపాయలు ఉన్నాయి. ఇవన్నీ రైస్. ఈడ వండించే విధానమే డిఫరెంట్ అనుకుంటా. కొంచెం రైస్ మాత్రం ఇట్లా ఏమంటారు, మనం సగ్గు బియ్యంలా ఉన్నాయి ఇవన్నీ. ఇగో దగ్గర నుంచి చూడండి, ఇగో ఇట్లా చక్కెరలా ఉన్నది ఇది. ఇది వచ్చేసి ఇదో రకము. ఇది కూడా కొంచెం వెరైటీ ఉన్నది, కాకపోతే మనలాగా అయితే లేదు. బాగా పాలిష్డ్ రైస్ లాగా అనిపిస్తున్నాయి. ఎంత ఉందంటే 60 రూపాయల కేజీ ఉన్నది. మొత్తం పాలిష్డ్, ఇట్లా చేతిలో పెడితే ఇట్లా జారిపోతున్నాయి రైస్. మనకైతే కొంచెం జారవు కదా, చాలా పాలిష్ చేసినట్టున్నాయి. కొంచెం అంతా స్టిక్కీ రైస్ లాగా కూడా ఉంటాయి ఇవన్నీ. సో ఇక్కడ కొంచెం అన్ని దినుసులు ఉన్నాయి, పప్పు, ఇంకేంటిది రకరకాల ఏమంటారు శనిగలు, బొబ్బర్లు అవన్నీ ఉన్నాయి. ఇది కూడా బ్లాక్ రైస్. ఇది చూడండి ఫ్రెండ్స్, బ్లాక్ రైస్ ఎప్పుడైనా యూస్ చేయరా? నేనైతే చూడలేదు బ్లాక్ రైస్. ఇది వచ్చేసి ఇదొక రకమైన రైస్, ఇది కూడా బ్లాక్ రైసే. సో నేను మామూలుగా ఏమంటారు మామూలు రైస్ చూసినా కానీ బ్లాక్ కలర్ రైస్ అనేది ఇప్పుడే చూస్తున్నా. సో ఇవన్నీ రకరకాల ఐటమ్స్ అన్నమాట. ఇదొకటి
ఇదొక రకం రైస్. ఇవి నల్ల నువ్వులు ఫ్రెండ్స్, ఇగో ఇవి నల్ల నువ్వులు. ఇవన్నీ కొంచెం ఐటమ్స్ అన్నమాట, ఇవి పప్పులు. ఇక్కడ కోడిగుడ్లు చూడండి ఫ్రెండ్స్, మొత్తం అంతా ఓపెన్ చేసి పెట్టారు. కొంచెం గ్రీన్ కలర్లు ఉన్నాయి. ఇవన్నీ ఎగ్స్. ఇవి ఎందుకు ఓపెన్ చేసి పెట్టారో తెలియదు. హాఫ్ బాయిల్ చేసిరో మరేందో అర్థం కావట్లేదు. అక్కడ వచ్చేసి సైజు మాత్రం పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇవి చిన్న ఉన్నాయి గుడ్లు. ఇవన్నీ పక్షి గుడ్లలాగా ఇవి సైజు చూడొచ్చు, చిన్న చిన్న ఉన్నాయి. ఇవి బ్లాక్ కలర్ ఎగ్స్ చూస్తున్నారు కదా, లోపల మొత్తం బ్లాక్ కలర్లు ఉన్నది ఎగ్, పైన వచ్చేసి లైట్ గ్రీన్ కలర్లు ఉన్నది. ఈ కోడిగుడ్లు వచ్చేసి మొత్తం ఏదో ఇట్లా పూసేసి పెట్టారు. లోపల ఇగో ఇది కూడా ఒక రకం గుడ్డు. ఈ లోపల కొంచెం గోల్డ్ కలర్లు ఉన్నది. వీటిని ఏం గుడ్లు అంటారో తెలియదు కానీ మొత్తం 6 యువాన్లు 7 యువాన్లు. అది అక్కడ వచ్చేసి కొంచెం అది వరి పొట్టులో వేసేసి పెట్టిరు. అక్కడ మొత్తం పిట్టగుడ్లు లాగా ఉన్నాయి అవి. సో ఇక్కడ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్, మొత్తం ఏంటంటే ఇవి కూడా పిట్టగుడ్లే. ఇగో ఇవి కొన్ని రకరకాల ఎగ్స్. అవి బ్రౌన్ ఎగ్స్. మనం ఆల్రెడీ వేరే వేరే కంట్రీస్లలో, మన ఇండియాలో కూడా దొరుకుతాయి బ్రౌన్ ఎగ్స్. కానీ ఇవి మాత్రం చాలా చాలా వెరైటీ ఉన్నాయి. నల్ల గుడ్లు మొత్తం గోల్డ్ కలర్వి ఇంకేంటి ఇగో ఈ పెద్దవి, ఇవి చిన్నవి. ఇగో లోపల ఓపెన్ చేసి పెట్టారు. నాకు తెలిసి కోడిగుడ్డు కొట్టిన తర్వాత కూడా ఇలానే ఉంటుందో మరి ఏందో తెలియదు కానీ అక్కడ ప్యాక్ చేసి ఉన్నాయి గుడ్లు. సో గుడ్లలో ఎల్లో ఉంటుంది కదా మనకి, ఎల్లో కూడా ఇగో ఇలా ప్యాక్ చేసి పెట్టారు ఇవి. సో చాలా చాలా వెరైటీ ఉన్నాయి గుడ్లు మాత్రం. సో ఇక్కడ వచ్చేసి ఇగో ఇది ఇంత చిన్న ఉన్నది గుడ్డు. ఇక్కడ చూడొచ్చు మొత్తం ఇగో నాటుకోళ్ళు ఒక 7-8 కిలోలు ఉంటాయి కావచ్చు. పెద్ద పెద్ద పుంజులు ఉన్నాయి లోపల. దాంతో పాటు మొత్తం ఈ పావురాలు కూడా అమ్ముతున్నారు. అది చూడొచ్చు. ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ చేస్తున్నారు. బ్రదర్, హౌ మచ్? ఇక్కడ పావురాలు కూడా అమ్ముతున్నారు. ఒక 15 గ్రామ్స్ వచ్చేసి 5 యువాన్ అంట. 5 యువాన్ అంటే 50 రూపాయలకు పావురాలు అమ్ముతున్నారు. కోళ్ళు మాత్రం దగ్గరవి ఒక 7-8 కిలోలు ఉంటాయి కావచ్చు. పుంజులు ఉన్నాయి, ఇందులో పెట్టలు కూడా ఉన్నాయి. సో అటు సైడ్ మనం మీట్ సెక్షన్ చూసినాం కదా, ఇప్పుడు మీకు సీ ఫుడ్ సెక్షన్ చూపిస్తా. సీ ఫుడ్ చాలా చాలా ఫేమస్ చైనాలో. వీళ్ళు చాలా కొంచెం వెరైటీ చేపలు దొరుకుతాయి అనమాట. మనకి కొన్ని లిమిటెడ్ రకాల చేపలు ఉంటాయి కదా, ఇక్కడ నేను కొంచెం డిఫరెంట్ చేపలు కూడా చూసిన. సో ఇది చూడవచ్చు ఫ్రెండ్స్, మొత్తం ఇది పొడుగు చేపలు అండ్ చిన్న చిన్న చేపలు. ఈ కలర్ చూస్తున్నారా, గ్రీన్ కలర్ చేప. ఇది వచ్చేసి అక్కడ ఎల్లో కలర్ చేప ఉన్నది. అక్కడ ఆల్చిప్పలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం క్రాబ్స్ ఉన్నాయి. క్రాబ్స్ సైజుల ప్రకారం ఇందులో పెట్టేసిర్రు. వావ్. సో ఇక్కడ వచ్చేసి సిస్టర్ అరే రే అగో అలాంటి క్రాబ్స్ ఉన్నాయి చూస్తున్నారా. మొత్తం కలర్ గా వీటిని బతకడానికి అని చెప్పేసి వాటర్ పెట్టేసిర్రు. ఇవన్నీ ఆల్చిప్పలు, రకరకాల ఆల్చిప్పలు ఉన్నాయి. వీటిని కేజీల కొద్దీ అమ్ముతారు అనమాట. సో ఇవి చిన్న రొయ్యలు. ఈ రొయ్యలు మనకి ఏం కావాలనుకుంటే అది తీసుకోవచ్చు. ఇక్కడ కొంచెం వెరైటీగా ఇందులో నుంచి కూడా మనకి ఆల్చిప్పలు లానే ఉంటాయి కానీ ఇందులో నుంచి కూడా కొంచెం మాంసం వెళ్తుంది. వీళ్ళు వండుకుంటారు. ఇవి చేపలలో ఇది ఒకటి పైథాన్ లాగా ఉంది ఫ్రెండ్స్. ఇది ఎప్పుడైనా మీరు ఎవరైనా చూసి ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇక్కడ వచ్చేసి టాటాయిస్లు, తాబేళ్ళను కూడా అమ్ముతున్నారు. వీళ్ళు తాబేళ్ళను కూడా వదలట్లేదు, నీళ్ళల్లో వేసి పెట్టారు. వీటిని కూడా తింటారు అనుకుంటా. ఈడొచ్చేసి ఇంకో రకం చేపలు ఉన్నాయి, అదేంటి కప్పలు ఉన్నాయి. ఇవి పెద్ద పెద్ద కప్పలు అనమాట. ఇవి ఇందులో పెట్టేసి అమ్ముతున్నారు. ఇక్కడ మొత్తం ఎండ్రికాయలను ఏం చేసిరంటే ఇట్లా ప్యాక్ చేసిర్రు. వీటిని ఏం చేస్తారంటే కుట్టకుండా మనం తాళ్ళు కడతారు కదా, బతికే ఉన్నాయి ఇవి. సో వీటిని ఇలా పెట్టేసి అమ్ముతున్నారు. 35 యువాన్ అని అంట, అంటే 350 రూపీస్ కేజీ. హలో నీహావ్. సో చిన్నవి పెద్దవి అన్ని రకాలు. ఇట్లా తాళ్ళు భలే కట్టి పెట్టారు ఇవి మొత్తం కదలకుండా వీటిని. సో అది కప్పలు ఉన్నాయి ఫ్రెండ్స్. కప్పల్ని కవర్లలో అంటే ఇంట్లో పెట్టేసి అమ్ముతున్నారు. నేను గాంజో సిటీలో చూసినప్పుడు ఇవి వచ్చేసి నార్మల్గా ఇళ్లలో దొరికే కప్పల్లా ఉన్నాయి కానీ ఇవి మొత్తం గ్రీన్ కలర్లు ఉన్నాయి. చూస్తున్నారు కదా, లైట్ గ్రీన్ కలర్ ఉన్నాయి చేపలు. అక్కడ వచ్చేసి రొయ్యలు ఉన్నాయి. ఇక్కడ కూడా రొయ్యలు, పచ్చి రొయ్యలు. అండ్ ఇది మొత్తం ఇది ఏమంటారు, మేక బ్రెయిన్ లేకపోతే ఏం బ్రెయిన్ తెలియదు కానీ బ్రెయిన్. అండ్ ఇవన్నీ చిన్న చిన్న చేపలు, చిన్న వైట్ కలర్ చేపలు ఉన్నాయి. ఇవి నత్తగుల్లలు కావచ్చు, నత్తగుల్లల లోపల నుంచి వచ్చేటివి. ఇది సీ ఫుడ్. ఇక్కడ చేపల్ని వీళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. మ్యాక్సిమం నేను చైనాలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎంత వెజిటబుల్స్ తింటారో అంత ఒక 70% వెజిటబుల్, అదే 30% వెజిటబుల్స్ తింటే
70% మీట్ ఉంటుంది అనమాట. ప్రతి దాంట్లో మీట్ ఉంటుంది. సీ ఫుడ్ సెక్షన్కి వచ్చిన తర్వాత మీకు ఒక విచిత్రమైన సీ ఫుడ్ చూపిస్తా. మామూలుగా నీళ్ళల్లో దొరికేటి అన్ని తింటారు వీళ్ళు, చైనా వాళ్ళు. సో నా ముందర చూడొచ్చు, ఇదిగో తాబేళ్ళు. ఈ తాబేళ్ళని కూడా వదలట్లేదు. ఇక్కడ వచ్చేసి కప్పలు కొంచెం నల్లగా ఉన్నాయి, అవి వచ్చేసి గ్రీన్ కలర్లు ఉన్నాయి. ఇవి చిన్న కప్పలు, పెద్ద కప్పలు. ఈడొచ్చేసి పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. ఇవి చనిపోకుండా వీళ్ళు ఏం చేశారంటే, ఇగో ఇది ఒక రకమైన చేప, కొంచెం ఎట్లుందంటే పైథాన్ లాగా ఉన్నది వెరైటీగా. సో జస్ట్ లైక్ పాములానే ఉన్నది కానీ చేపలా కనిపిస్తలేదు. ఇవన్నీ చేపలని వీళ్ళు ఏం చేస్తున్నారంటే చచ్చిపోకుండా అంటే బతికుండడానికి అని చెప్పేసి వాటర్ ఫ్రెష్ ఎయిర్ని పంపిస్తున్నారు ఇందులోకి. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ చిన్న చేపలు ఇవన్నీ. సో ఇవన్నీ కప్పలు, చేపలు. ఇవి కూడా వచ్చేసి చేపలు, చిన్న చిన్న చేపలు. ఇవి పాముల్లాగా ఉండే చేపలు. అక్కడ వచ్చేసి కప్పలు, అక్కడ వచ్చేసి ఇవి కూడా పాములు లాంటి కప్పలే. అవి తాంబేలు. మొత్తం అది పైకి లేచింది, వామ్మో. సో ఇక్కడ కప్పలు, పాములు అండ్ ఏమంటారు పాములు లాంటి చేపలు, ఇంకా చిన్న చేపలు, పెద్ద చేపలు, అన్ని రకాల చేపలు ఉన్నాయి. ఫ్రెష్గా లైవ్గా. ఇవన్నీ లైవ్ సెంటర్ అనమాట. చనిపోయినవి ఏం లేవు, అంటే ఐస్లో పెట్టేసినవి అక్కడ ఉన్నాయి కానీ ఇక్కడైతే లేవు. చేపలు అయిపోయినాయి కదా, మీకు ఇక్కడ మీట్ ఇదంతా మీకు అక్కడ నుంచి ఇగో అది అక్కడ నుంచి ఇగో ఇదంతా మీటే. మటన్ అండ్ బీఫ్ అండ్ పోర్క్ ఇదంతా ఒక దగ్గర ఒక 100 షాప్స్ ఉన్నాయి అనుకుంటా ఈ నుంచి అక్కడి వరకు. సో రేటు మాత్రం అంతే ఫ్రెండ్స్. ఇక నేను డీటెయిల్ ఏం చూపించలేను. పోర్క్ ఉంది, మనకి బీఫ్ ఉంది కాబట్టి కొంచెం అంతా స్మెల్కి అంత ఘోరంగా అనిపిస్తుంది. మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళేద్దాం, ఓకేనా.